ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ దినము మరి వర్తమాన కొరకు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినము ప్రత్యేకంగా మనకు ఆదివార దినం కాబట్టి ఆరాధన దినం, డే ఆఫ్ వర్షిప్. ఆదివారం అంటే ఆరాధన దినము, ప్రశస్తమైన దినము. మరి క్రైస్తవులైన వారికి, విశ్వాసులైన వారికి. కాబట్టి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యంలో మనము చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన్ని ఆరాధించుటకు మనము మరి సిద్ధపడిన వారం ఉండాల్సి అనుకుంటున్నాం. మరి దీనికి సంబంధమైన కొన్ని వచనాలు మనం చూస్తాము. ఇక్కడ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో అపోస్తులైన యోహాను మరి ఆ పరలోకములో జరిగేటువంటి ఆరాధన గురించి దర్శనం ద్వారా చూస్తుంటున్నాడు. ఏం చూస్తున్నాడంటే, ప్రకటన 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మా దేవుని మరి సింహాసనం ఆసీనుడైనటువంటి వాడు, దేవుని గొర్రెపిల్లకు మా రక్షణ కొరకై స్తోత్రములు అని మరి ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారు అనే కార్యాన్ని మనం చూసినట్లయితే, మరి ఇక్కడ రెండు గుంపుల వారు ఒకటిగా కూడి ఆరాధన చేస్తున్నారు. చూడండి, 4వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములు అన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. కాబట్టి ఇశ్రాయేలు గోత్రము, ఇశ్రాయేలీయులు మరి దేవుని ప్రజలు, ఇశ్రాయేలుది ధర్మశాస్త్రము, ఇశ్రాయేల్లో మరి పాత నిబంధనలో దేవుడు వారు నడిపించినాడు, ఏర్పరచుకున్న జనులు అటువంటి వారు. తర్వాత నేను చూడగా 9వ వచనములో, ఇదిగో ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి ప్రజల నుండి, ఆ భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప జన సమూహము అక్కడ కలిసి ఉన్నారు. వీరిద్దరు కలిసి అక్కడ ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి దేవుని ప్రజలను పిలువబడేటువంటి ఇశ్రాయేలీయులు, వారిలో ఏర్పరచబడిన వారు, అదేవిధంగా క్రీస్తు యేసు రక్తం ద్వారా రక్షించబడిన ప్రజలు ఐక్యపరచబడుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. దీని గురించే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారైండి క్రీస్తునకు దూరస్తులైంటని మీరు జ్ఞాపకం చేసుకో. కాబట్టి అన్ని జనుల గురించి ఏం రాస్తున్నాడు? క్రీస్తుకు మీరు దూరస్తులైంటి, మీకు వాగ్దానం లేదు, ధర్మశాస్త్రం లేదు, అయితే పరదేశులు ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం చేశాడు? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైరి. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా మనం ఏం చేయబడినాం? సమీపస్తులుగా, అంటే ఐక్యపరచబడినాం. వారికి మనకు ఉండేటువంటి మధ్యపు గోడను మరి ఆయన పడగొట్టేసి ఉభయులను ఏకం చేసినాడు. ఇజ్రాయేల్ అయితేనేమి, అన్యులు అయితేనేమి, అందరినీ ఏకం చేసినాడు. ఆ గుంపే ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి పరలోక ఆరాధన అనేటువంటిదో సార్వత్రికమైన ఆరాధనగా ఉంటుంది. అది ఒక ఉన్నతమైన ఆరాధనగా ఉంటున్నది. ఆ యొక్క ఆరాధనలో ఇశ్రాయేల్లో ఏర్పరచబడిన వారు, ముద్రించబడిన వారు, అదేవిధంగా మరి రక్షించబడినటువంటి విశ్వాసులు, ఆయా జన్మల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా భాషల నుంచి లెక్కింపలేనటువంటి గొప్ప మరి అందరూ కూడా కలిసి పరలోకంలో ఏమంటారు? సింహాసనాసీనున్న దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణ కొరకే, ప్రభువా మమ్మల్ని రక్షించినవే, మమ్మల్ని రక్షించి నీకు బిడ్డలుగా చేసుకున్నవే, మరి మిమ్మల్ని రక్షించడం ద్వారా నీ రక్తం యొక్క మరి ప్రభావాన్ని బట్టి మీకు స్తోత్రం, నీ రక్తం ద్వారా మమ్మల్ని ఐక్యపరిచినవరే, రక్షించినవే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచబడేదిగా ఉంటుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఒక మాట చెబుతాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృష్టం. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మరి విషయాన్ని గురించి చెప్తుంటున్నాడు. ఆయన మరి గుణలక్షణాల గురించి చెప్తున్నాడు. ఆయన స్వరూపాన్ని గురించి చెప్తుంటున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆధారభూతుడైనాడు. ఆకాశముందున్నవి, భూమి మీదన్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రజలు, అధికారులు సర్వమును ఆయన ఎందుకు సృష్టించబడేది, ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించబడింది. కాబట్టి అందరిలో ఆయన ముఖ్యమైన వాడు అనేటువంటి కార్యం, ప్రాముఖ్యమైనటువంటి వాడేయండి, ఆయన ఆరాధనకు పాత్రుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆరాధనకు పాత్రుడైనటువంటి వాడు. అందుకొరకే మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము?
ఆరాధన అనేట్టు చూస్తున్నాం కదా. మరి అదే మరి మొదటి అధ్యాయంలో కూడాను ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే మరి 6వ వచనంలో మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక ఆమేన్ అని ఆయన తండ్రికి దేవునికి మనల్ని రాజులుగాను యాజకులుగాను, కాబట్టి ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా చేసి ఎట్లగా తన రక్తము ద్వారా, అది కొరకే ఆ రక్తము ద్వారా ఆ విమోచనను బట్టి ఆయన బలియాగాన్ని బట్టి మరి 5వ అధ్యాయంలో కూడా ఆరాధన ఉంటుంది. ఆ ఒక పరలోక ఆరాధన మనం ఇక్కడ చూస్తున్నాము 5వ అధ్యాయంలో. నీవు వధింపబడిన వాడవి రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను రాజకులుగాను చేసి వారు భూమి మీద క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ కూడా ఏర్పరచబడిన వారు, విమోచించబడిన వారు ఆయన సన్నిధానములో క్రొత్త పాటతో ఆయన ఆరాధించే వాళ్ళగా చూస్తున్నాం. కొత్త పాటతో ఆయన్ను ఆరాధించే వాళ్ళగా చూస్తున్నాం కదా. మాకు మరి విమోచించుంటున్నావు అదే పాటను మరి ఇక్కడ కూడా ఏ విధంగా చెప్తున్నట్టే సింహాసనాసీనుడు మా దేవునికి గొర్రెపిల్లకు రక్షణ కొరకై స్తోత్రమై మహా గొప్ప శబ్దముతో చెప్పగా దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దలను చుట్టూను ఆ 4 జీవులు నిలబడి ఉండగా వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ అన్నారు. కాబట్టి విమోచించబడిన ప్రజలు, విమోచించబడిన ఇశ్రాయేలీయులు మరి కలిసి దేవదూతలు అందరూ కూడా కలిసి ఆయన సన్నిధానంలో సాగిలపడి మరి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులు ఘనతయు శక్తియు కలుగునగా కానీ దేవునికి నమస్కారం చేసిరి అందరూ ఆమెన్ అన్నారు. కాబట్టి ఆయన ఆరాధించడం ద్వారా ఆయన మయపరచుట అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైన కార్యం. ప్రియమైన సోదర సహోదరి, మన జీవితాల్లో కూడా ఆరాధన అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఆయన ఆరాధనకు పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు. పరలోకం ఈ శరీరాన్ని వదిలి మనం పరలోకానికి పోతే అక్కడ ఒకే ఒక పని, మనకు ఏం పనిది? ఆరాధించే పని, ఇంకేం పని లేదు అక్కడ. కాబట్టి ఆ పరలోక ఆరాధనలో నువ్వు పాలు పొందనిట్టున్నావు. ఒక దినమున దేవుని సముఖంలో దేవుని ముఖాముఖిగా చూసి ఆరాధన పొందనిట్టున్నావు. కాబట్టి ఆరాధనకు సాదృశ్యమే ఇక్కడ ఈ జీవితంలో ఆయన నీకు చేసినటువంటి మేళ్లను బట్టి, విశేషంగా ఆయన రక్షణను బట్టి ఆయనకు స్థుతి చెల్లించవలసారు, చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞత చెల్లించవలసారు. ఆ విధంగా కృతజ్ఞత స్థుతి చెల్లించుట మరి ఆరాధన అని చెప్పకూడదు. కాబట్టి ఆరాధనలో పాలు పొందటకు ఎవరే కానీ మర్చిపోకూడదు. ఆయన నిత్యము ఆరాధనకు అర్హుడైనటువంటి దేవుడు. కాబట్టి సదాకాలం ఆయన స్తుతించబడినట్లు మనకి జీవితాల ద్వారా ఆ యొక్క ఆరాధనలో మనం పాలు పొందటకు మరి ఆదివారం దినమున తప్పకుండా మరి వెళ్ళేటువంటి ఫెలోషిప్, చర్చ్, మందిరము ఏదైనప్పటికీ కూడా కానీ గాక మీరు అక్కడ మరి పరిశుద్ధ సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించి ఆరాధించడం అనేటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య.